చెప్పెను, నీ దేవుడనైన యెహోవాను నేనే. నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి క్రింద నేలయందే గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని తగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. ఆమేన్. ప్రేమాగలమా ప్రియ రక్షకుడా, ప్రభువా మమ్ము కనికరించి మేమీ ఆజ్ఞల్ గైకొనుటకు మాయాత్మలను ప్రేరేపించు. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ కూడా ఆరోగ్యంగా సజీవ లెక్కలో ఉంచిన దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉంటే మరి ఒకసారి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. దేవుని సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషం ఉందంటండి. ఎప్పుడైనా సంపూర్ణ సంతోషం అనుభవించామండి? ఎప్పుడైనా సరే మనం సంపూర్ణమైన సంతోషం అనుభవించారా? దేవుని సన్నిధి అంటే ఎంతో కష్టమైనదిగా. ఏమండి? ముందు రావడం కష్టం, కొంచెం లేట్ అయితే కష్టమేనా కదా? అందరికి ఎలా ఉంటుంది? ముందు రమ్మంటే ముందు రాలేరు, ఆ తర్వాత కొంచెం లేట్ అయితే కష్టం. దాన్ని ఎలా చేయాలో మనకు అర్థం కాదు. ముందు పెడితే ఎవరన్నా వస్తారంటే మనమే పడాలి. కాబట్టి నిజంగా ఏంటి అంటే దేవుని సన్నిధిలో ఉన్న సంతోషం చూస్తూనే ఉంటామండి. అన్ని విషయాల్లో కూడా కనబడతానే ఉంటాయి. కానీ మనుషుల కోసం కాదు, దేవుని కోసమే సేవ చేసేది. దేవుని స్తోత్రం చెప్దాం. ఏంటి అంటే యెషయా భక్తుడు అంటాడు, మేము తెలియజేసినటువంటి సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపడెను. ఏంటంటండి? మేము తెలియజేసినటువంటి సమాచారం ఎవడు నమ్మాడు? యెషయా భక్తుడికి దేవుడు మరి ప్రత్యక్షతలు ఇస్తా ఉండేవారు, దర్శనాలు చూపిస్తా ఉండేవారు, పరలోక దర్శనాలు. ఏమండి? ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా ప్రజలకి వినిపించమని చెప్తా ఉండేవారు. అయితే అక్కడ చూసినటువంటి దర్శనాలన్నీ చెప్తే ఎవరు వినరంటండి. ఆయన చూసి ఎంతో ఆశ్చర్యం, పరలోకం చూసి అయ్య బాబోయ్ ఎంత పరిశుద్ధుడా దేవుడు, ఎంత గొప్పవాడా దేవుడు. మరి అసలు అక్కడికి అంత దూరాన నిలబడి ఆయన్ని చూసేసరికి ఏమండి చూసేసరికి ఏంటంటండి అసలు నిజంగా దేవుని దూత వచ్చి మరి మాట్లాడతా మరి మరి దేవుడు నిన్ను రమ్మంటున్నారంటే
నేను అసలు పలకలేను, మాట్లాడలేను, అపవిత్రమైన పెదవులు కలిగిన ప్రజల మధ్య ఉంటున్నాను, అపవిత్రమైన మాటలు మాట్లాడే వారి మధ్య ఉంటున్నాను, నేను చచ్చిన వాడిలా ఉన్నాను, నేనేమి మాట్లాడలేను. ఏమండి, దేవుణ్ణి చూడడం అంటే, యెషయా ప్రవక్త అంటే మాటలు కాదు, చిన్నప్పటి నుంచి కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రవక్తలు. అందరిలాంటి ఆనందాలు కోరుకునే వాళ్ళు కాదు ప్రవక్తలంటే, అందరిలాంటి సంతోషాలు కోరుకునే వాళ్ళు కాదు దేవుని ప్రవక్తలంటే. దేవుని నమ్ముకున్న వాళ్ళు మరి ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాలు జీవిస్తారు. వాళ్ళు దేవుని ఇష్టాలే వారి ఇష్టాలుగా మార్చుకుంటారు. అంతేనా కాదండి? ఇశ్రాయేలు అన్యజనులు సంభ్రమపడినట్టు నీవు సంభ్రమ పడడానికి వీలు లేదు. ఏంటంటండి, దేవుని పాటలు పాడుతూ ఉంటే అసలు సైలెంట్గా అలా ఉన్నట్టుంటారు. అదే సినిమా పాటలు పెడితే ఎలా ఉంటుందండి, డాన్సులు కూడా వేసేస్తారు. ఏమండి, ప్రార్థన పెట్టుకుంటున్నామండి, ప్రార్థనకి రండి అంటారు. అమ్మ మైక్ ఉందా? మైక్ లేదక్క. చేపలు ఉన్నాయా? చేపలు లేవక్క. బరకం ఉందా? తేలేదక్క. చీరేసేద్దాం అక్క. ఏమండి, బొంతేసేద్దామా? ప్రార్థన అయిపోయిన తర్వాత డీజే పాటలు పెడితే పెద్ద సౌండ్. ఏమండి కదా, అక్కడ డ్రింక్ బాటిల్స్ వచ్చేస్తూ ఉంటాయి. మామూలు దేవుని సన్నిధిలో ఏం పెట్టలేరు. అక్కడ డీజే సాంగ్స్ పెడితే ఎలా ఉంటుందండి? వాళ్ళు ఎవరు? పాపం అందరూ భక్తి పరులే. ఏమండి, పెళ్లి కూతురుతో సహా డాన్స్ చేస్తారు. అందుట్లో ఎవరు తక్కువ కాదు, పెళ్లి కొడుకు తక్కువ కాదు, పెళ్లి కూతురు తక్కువ కాదు. ఏమండి, డీజే సాంగ్స్తో ఏం చేస్తారు? పెద్ద సౌండ్తో. ఎంత ఎంత పడుతుందంటే, ఒక రాత్రికి 1 గంట సేపు పెట్టాలండి, 3000 అండి. అంటే పోతే పోనీ 3000 ఇచ్చేసి అండి, 3000తో భోజనాలు అయిపోతాయండి? ఎవరికండి? సంఘానికి ఎంతతో అయిపోవాలి? అంటే దేవుని సేవకులుగా తినడానికి రాలేదండి. ఒక విషయం ఏంటంటే, మీలా ఉండడం చాలా ఇష్టమే, మా కష్టం ఏదో తినుకుంటా ఉండడం ఇష్టమే. కానీ అందరూ అలాగే అనుకుంటే ఆయన సేవ ఎవరు చేస్తారు? మనకు తెలిసింది ఎవరు ప్రకటిస్తారు? మనకు తెలుసు. కానీ మరి మన మార్గం తెలిసినప్పటికీ కూడా మనం కూడా అందరిలా సైలెంట్గా ఉంటే ఎవరు నడిపిస్తారు అన్న బాధ్యతతో వచ్చాం. కానీ ఏమండి, అందరిలాగా ఏమండి టైంకి ఇంత భోజనం కరెక్ట్గా తినలేం, అందరిలాగా అన్ని రకాలు టేస్ట్ చూడలేం. అర్థమవుతుందండి? అందరిలాగా జస్ట్ ఇలా వేడన్నం తీసి కంచంలో వేస్తే ఫోన్ వస్తానే ఉంటాయి. అన్నం చల్లారిపోవడానికి చల్లారిపోయేదాకా అంతే, తప్పదది. ప్రతిరోజు అలాగే ఉంటుంది. అందరికంటే ఎక్కువ అనుభవించేస్తున్నారు. ఈ లోకం కోసం కాదండి, మనుషుల సంపాదనల కోసం కాదు, వాళ్ళు ఇచ్చే కానుకల కోసం కాదు. కానీ భక్తులైనటువంటి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఇంత ముద్ద తినలేక వాళ్ళు అలా ఉంటున్నారు అంటే ఏ ఆనందాలు వాళ్ళు చూసుకోలే ఈ భూమి మీద. వాళ్ళు వాళ్ళ కోసం అంటూ ఏమి, ఇంకా చాలా బెస్ట్గా మమ్మల్ని పెంచుతున్నాడు దేవుడు. ఆనాడు యెషయా, యిర్మీయా వాళ్ళు చెప్పులు లేకుండా, వస్త్రాలు లేకుండా, ఏమండి బురద గుంటల్లో పడేస్తే అక్కడ ఆహారం లేక చచ్చిపోతారేమో అని రోజుకు ఒక రొట్టె విసిరితే ఎంత కష్టాలు అనుభవించారు. వాళ్ళు మనుషుల వైపు చూసి కాదు, వాళ్ళు తెచ్చే కానుకల వైపు చూసి కాదు, దేవునితో మనిషికి సంబంధం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన రాజ్యం, బంగారపు వీధుల రాజ్యం ఆయన మీకోసం ఏం సిద్ధం చేశాడు? ఆయన మంచి పరలోకం సిద్ధం చేశాడు. ఆ పరలోక రాజ్యంలో మిమ్మల్ని ఉంచాలని ఆయన మీతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు, మీతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కొంతమంది అంటండి, వాక్యం కొంచెం ఎక్కువైందా, ఎంత ఉంది, యూట్యూబ్లో టైం పడుతుంది అనమాట అండి. యూట్యూబ్లో ఏమో పడితే ఈ మెసేజ్కి ఎంత టైం అని పడుద్ది. ఒక 10 నిమిషాలు అయితేనే వింటారు, 5 నిమిషాలు అయితేనే వింటారు. లేకపోతే ఈ రోజున షార్ట్ మెసేజ్లు అంటే నిమిషానికి ఒకటి ఇలా పైకి స్క్రోల్ చేస్తుంటే వెళ్ళిపోతూ ఉంటే 1 నిమిషం ఇంకా బాగుంటుంది. అది కాక వాక్యం వస్తూ ఉంటే వాక్యాన్ని పైకి దోసేసి సినిమా పాట అయితే ఏం చేస్తారు? ఏమండి, వాక్యాన్ని పైకి దోసేసి మళ్ళా సినిమా పాట అయితే చక్కగా విని, జోకులు అయితే చక్కగా విని, అంటే వాళ్ళ మనసు ఎలా ఉంది అనేటువంటిది
ఎవరి వారికి ఎవరో చెప్పనవసరం లేదు, ఎవరికి వాళ్ళకి అర్థం వస్తుంది. క్రీస్తు ఆత్మ కలిగిన వారైతే మీరు భ్రష్టులు కాదు అని ఉంది దేవుని వాక్యం. దేవుని స్తోత్రం చెప్దాం. క్రీస్తు ఆత్మ నీలో ఉంటే దేవుని స్తుతించకుండా ఉండలేవు, దేవుని ప్రార్థించకుండా ఉండలేవు, దేవుని ఘనపరచకుండా ఉండలేవు. ఆయన ఆజ్ఞలు కట్టడలో నీకు ఇష్టంగా మారిపోతాయి. ఎవరితో కూర్చొని గంటల తరబడి నీ టైం వేస్ట్ చేసుకోలేవు. దేవుని మాటని ప్రకటించడమే నీకు ఇష్టంగా మారుతాయి. దేవుని కోసం ఉండడమే నీకు ఇష్టంగా మారుతే ఈ లోకంలో కొంతకాలం మాత్రమే ఉంటాం. దానికోసం ఎంతో భోగభాగ్యాలు, ఏమండి, ఎంత హోదాలా కనబడాలి. ఇంట్లో ఏమి లేకపోయినా ఎలా ఉండాలండి? ఏమండి, ఎలా ఉండాలి? అందమైన కారు రాగా దాని పక్కకి వెళ్ళి ఫోటో దిగితే ఏమండి నాకు విచిత్రం అనిపిస్తుంది. మమ్మల్ని చూస్తే అక్క అది లేదక్క, ఇది లేదక్క, ఇది లేదక్క అని చెప్తారు. ఏమండి, ఎక్కడన్నా ఉంటే మేము ఎంతటి వాళ్ళమో అని చెప్తా ఉంటారు. అంటే దేవుని సేవకుల దగ్గరికి వచ్చేసరికి ఎలా ఉంటుంది? ఏమీ లేవు పాపం, అసలు తిండే లేదు కాబోలు అనుకుంటాను నేను. తర్వాత చూస్తే అర్థమవుతా ఉంటుంది. దేవుని కోసం బ్రతకలేనటువంటి బ్రతుకులు రేపొద్దున పరలోక రాజ్యంలో సంతోషంగా ఉండలేవు. వాళ్ళకి కింద ఉంటుందండి పాతాళంలో డీజే డ్యాన్సులు ఉండవండి. పాపం ఒక పక్కన ఇరిగిపోయినా అదొక రకమైన డ్యాన్స్. ఏమండి, ఇరిగిపోయినా అక్కడ డ్యాన్స్ వేయక తప్పదు. అక్కడ ఆనందం ఉంటుంది ఎప్పుడు కూడా. సైతాన్ గడికి మన డ్యాన్స్ చేస్తమే ఆనందం. చాలా జాగ్రత్త. మన ఆనందాలు ఎలా ఉండాలి? దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి. జనులు తిని త్రాగి ఆడుటకు లేచిరి. ఏం చేశారంటండి? తిని త్రాగి ఆడడానికి లేచారు. అలాంటిది కాదు. దేవుని రాజ్యము భోజనము పానము కాదు గాని పరిశుద్ధ సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవుని స్తోత్రం చెప్తాం. దేవుని రాజ్యం, దేవుని సన్నిధి భోజనం పానం కాదండి. సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. కక్షలు ద్వేషాలు పెట్టుకొని దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండలేరు. అవునా కదా? ఇక్కడ భోజనం చేయడానికి పానం చేయడానికి వచ్చేది కాదు ఇది. కొంతమందికి దేవుని మందిరానికి రావడానికి ఒక రీజన్ ఉంది. అదేంటి అంటే మనం చచ్చిపోయినప్పుడు వచ్చి సమస్య లేకుండా వాళ్ళు బాక్స్లో పెట్టేసి అందంగా తీసుకెళ్ళిపోతారు. ఏంటంటండి, దానికోసం చాలా మంది సమస్య పడతా ఉంటారు. చుట్టాలు అంటే వాళ్ళంతటా వాళ్ళు బ్రతికితే చుట్టాలు గట్రా లేకపోతే ఎలా మారిపోతారు? వాళ్ళు ఎవరు పడేసే వాళ్ళు లేరండి అని బాధపడతా ఉంటారు. కానీ యేసు ప్రభువులో ఒక దేవుని మందిరంలో జాయిన్ అయితే ఎలా ఉంటుందండి? వాళ్ళు ఎలాంటి ప్రవర్తనతో ఉన్న ఒక కుటుంబంగా తీసుకెళ్ళి సమాధి చేసి ప్రార్థన చేస్తారు కదా. దాన్ని బట్టి దానికోసం కాదు. మన దేవుని సన్నిధికి వచ్చేది మందిరములో నాటబడినటువంటి వారిగా ఉండాలి. అంటే ఏమండి, ఎలా ఉండాలి? దేవుని వాక్యాన్ని నేర్చుకునే వారిగా ఉండాలి ప్రతిరోజు. వాళ్ళు చిన్నోళ్ళు అయినప్పటికీ కూడా, పెద్దోళ్ళు అయినప్పటికీ మన హృదయం బయట ఆనందాలను కోరుకుంటా ఉంటే ఏమండి, ఎప్పుడు అలాగే ఉంటే దేనికి పనికి వస్తుంది? అది దేవుడు అక్కడ ఉంటాడా? వాళ్ళతో ఉంటాడా? ఏమండి, అంటే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మేను? యెహోవా బాహు ఎవనికి బయలుపడెను? ఏమండి, అంటే ఎంత చెప్పినా ఆ రోజు వినకపోతే యేసుప్రభు వారు వచ్చారండి, అసలు యేసుప్రభు వారు వస్తున్నారు అంటే నా రక్షణ రావడానికి సిద్ధంగా ఉంది, నా నీతి వెల్లడవడానికి సిద్ధంగా ఉంది, మీరు న్యాయ విధిని కట్టడలను అనుసరించండి, ఈ రోజు నుంచి సంతోషంగా ఉండడం నేర్చుకోండి, నా ప్రియకుమారుడు వచ్చేస్తున్నాడు, మీకున్న పాపాలన్నీ కొట్టేస్తాడు, ఈ రోజు నుంచి చాలా సంబరంగా జీవించవచ్చు మీరు అని పరలోకంలో ఉన్న దేవుడు ఆనందపడతా ఉంటే ఏమండి, వచ్చారు, వెళ్ళారు, మరలా విజ్ఞాపన చేస్తున్నారు. ఇంకేం చేస్తారు? యేసుప్రభు వారు పరలోకం ఇస్తారంట. ఇంకేం చేస్తారు? ఏం చేస్తారండి? వచ్చినటువంటి రోగం ఏం చేయాలి? మన ఇష్టానుసారం మనం తిరుగుతాం, కానీ పెద్ద రోగం వస్తే ఏం చేయాలి? ఒక్క ప్రార్థనతో ఎగిరిపోవాలి. మళ్ళీ ఏం చేస్తారు వీళ్ళు? మళ్ళీ ఏం చేస్తారు? తెల్లారి ప్రార్థనకు వచ్చేస్తారా? ఎన్నాళ్ళకి వస్తారు ప్రార్థనకి? ఎన్నాళ్ళకి వస్తారండి ప్రార్థనకి? రోగం రాకపోతే ప్రార్థనకి రారు, రోగం వస్తే ప్రార్థనకి రారు, రోగం తగ్గితే ప్రార్థనకి రారు. అంతేనా? చాలా జాగ్రత్త. వేరే అని కాదు, కానీ
దేవుని సువార్త ప్రకటించడం కంటే ఏ పని నచ్చదు. అది ఎంత కష్టమవుతుందో ఒక్కొక్కసారి ఆలోచిస్తే ఏమండి చాలా బాధ అనిపిస్తుంది. లోబడనొల్లని ప్రజల వైపు దినమంతా చేతులు చాపాడంట. అసలు ఇలాంటి ప్రజల నిమిత్తమా ఆయన ప్రాణం పెట్టింది? ఇలాంటి ప్రజల నిమిత్తమా ఆయన దేవుని సన్నిధిలో నేను వెళతాను అని ఒప్పుకున్నది? ఆయన ప్రేమను చూస్తే దేవుని కోసం బ్రతకండి మానలేము. దేవుని స్తోత్రం చెప్దాం. అందుకోసమే ఏమండి మంచిగా బ్రతుకుదాం, దేవుని కోసం బ్రతుకుదాం. వీళ్ళందరూ నరకానికి పోయేలా ఉన్నారు. వీళ్ళ ప్రవర్తన అంతా కూడా ఎంతో భయంకరంగా ఉంది. వీళ్ళ కోసం ప్రార్థన చేస్తాను, నేను అడ్డుపడతాను ప్రభువా అంటే ఎన్ని రోజులు ఉంచుతారండి అటువంటి మనసు వచ్చిన వాళ్ళని? అటువంటి మనసు వచ్చింది అంటే చంపేస్తారంతే. అటువంటి మనసు రానంత చేసేపు బ్రతుకుతారు. ఒకవేళ అటువంటి మనసు మనకు వచ్చిందనుకోండి, ఏమండి ప్రవీణ్ గారు, ఏమండి ఇంకెవరు, మెర్కిల్ గారా, ఆయన పేరేంటి, యవనస్తుడు, చిన్ని పిల్లలు, ఏమండి కొత్తగా పెళ్ళి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు. అర్థమవుతుందండి? కాబట్టి ఏంటంటే ఎవరి రక్షణ వాళ్ళు చూసుకోకపోతే మోసపోతాం, నష్టపోతాం. పాస్టర్ గారికి భయపడిన అవసరం లేదు. నువ్వు పాస్టర్ గారు నేను గద్దించి చెప్పనవసరం లేదు. అర్థమవుతుందండి? పాస్టర్ గారు వచ్చి నువ్వు ఎందుకు ఇలా చేస్తావు, ఎందుకు ఇలా చేస్తావు అనిపించుకొని అవసరం లేదు. నువ్వు వింటున్న వాక్యాలు. ఏమండి ఏమండి కొత్త ఇల్లు కడితే కొత్త పొయ్యి పెట్టాలా? బైబిల్లో ఏమి లేదండి అలా అని. 3 రాళ్ళు పెట్టాలా, 7 రాళ్ళు పెట్టాలా, 9 రాళ్ళు పెట్టాలా? అదేమి లేదండి. ఏం చేయాలి? కొత్త ఇల్లు కట్టుకున్న కొత్త మనసుతో ఏమండి దేవుని స్తుతించు, దేవుణ్ణి ఆరాధించు. మీరు మంచి ఇంట్లో కట్టుకొని కడుపారా తిని మీ మనసు మదించి నీ దేవుడైన యెహోవాను మర్చిపోతావేమో జాగ్రత్త అంటాడు ఆయన. కొత్త ఇల్లు ఇచ్చినప్పుడు ఏం చేస్తామండి? ఏం చేస్తారు? ఇదంతా నా వైభవం అని చెప్పి అందరికీ చూపించాలని ఏం చేస్తారు? దేవునికి విరోధమైన పనులు. దేవునికి విరోధమైన పని అంటే ఏంటో చెప్పమంటారా? రకరకాలు చేయని అవసరం లేదు. నెబుకద్నెజరు యొక్క రాజ్యం అంటండి సువర్ణ రాజ్యం అంటండి. ఒక దేవుడి కళ చూపిస్తాడు, బ్రహ్మాండమైన విగ్రహం, తల ఏంటంటండి బంగారం. అది స్వర్ణయుగం అంటారు. అది ఎంతో అందమైందంటండి. ఆ అందమైన దాన్ని మనసులో ఏమి తను అన్ని చూసుకున్నాడు. కానీ ఒక రోజు అంత పైన సంచరిస్తా ఇదంతా కూడా నా వైభవమే, నా తెలివితేటలే, నా జ్ఞానమే అనుకున్నాడంటండి. మనసులోకి మాట వచ్చిందంట. ఎలాగా? మనసులోకి మాట వచ్చి 10 మందితో చెప్పింది ఏం కాదు. అలా అనుకున్నాడు. నీ రాజ్యము నీ యొద్ద నుండి తీసివేయబడినది. ఏంటంటండి? దేవుని దగ్గర నుంచి దూరం అవడం కానీ, మనం పొరపాట్లో పడడం కానీ ఏమండి అది క్షణాల్లో జరిగిపోద్ది. అందుకోసం ఎప్పుడు కూడా ఏం చేయాలి? నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నిధించు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. నేను చేశాను, ఎంత నేను చేశాను ఏమీ అననవసరం లేదు. నీ జీవితం ఇచ్చింది దేవుడే, నీకు ఆరోగ్యం ఇచ్చింది దేవుడే, దేవుని బలం ఇచ్చింది దేవుడే, మీరు భాగ్యం సంపాదించుకోవడానికి సామర్థ్యం ఇచ్చింది ఎవరు? దేవుడే. ఆయన్ని మాత్రమే గణపరచాలి. అంతేగాని నేను అన్న పదం ఒక్కసారి వస్తే మాత్రం నీకున్నదంతా కూడా ఏమైపోయినట్టు? వేస్ట్. ఎంతో పాపం చేయక్కర్లా, వ్యభిచారం చేయక్కర్లా, దొంగతనం చేయక్కర్లా, లేకపోతే ఇంకేం చేయక్కర్లా. ఒకే ఒక్క మాట. అర్థమవుతుందండి? ఎంత జాగ్రత్తగా జీవితాన్ని కాపాడుకోవాలో, మన ఆత్మని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో. నలుగురు ఎదుట పాపం చేసిందని కాదు. నీ హృదయంలో ఒక్క మాట వస్తే, దేవునికి విరోధమైన మాట, వాడు సాతానుగాడు నీ మనసులో ఉండి వాడు తిష్ట వేసి దేవుని మీద ఏదో మాటలు మాట్లాడాలని వాడు ఏం చేస్తాడు? ఇలాగే జరుగుతాయిలే, అన్నీ ఇలాగే ఉంటాయిలే. అయినా దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళనే చూస్తాడు దేవుడు. ఎలాగ ఏమంటాడు? వీళ్ళంటాం కాదండి. ఎవరంటున్నారు? అది సాతానుగాడు మనలో ఉండి ఏం చేస్తాడు? క్రోధాన్ని రేపుతాడు. వాళ్ళకి అన్నీ కలిసి వస్తాయి. మనం చేస్తే ఏది వినడు దేవుడు. నేను ఎంతో ప్రార్థన చేసినా మాకు కలిసి రావు.
ఇలా సాతాను మాట్లాడుతూ ఉంటాడు. సాతానికి ఒక్క నిమిషం కూడా మనం ఏం చేయకూడదు, వాడికి అవకాశం ఇవ్వకూడదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని సన్నిధిలో. ప్రతి విషయంలో కూడా మనం ఈ యొక్క పస్కా పండుగ అనేటువంటిది దేవుడు పెట్టినటువంటి చట్టం, దేవుడు ఇచ్చినటువంటి అవకాశం. అర్థమవుతుందండి? అందరి వలే అంటే మేము ఎంత గొప్పవాళ్ళమండి. ఎంత ప్రార్థన చేస్తారండి? రోజుకి 8 గంటలు ప్రార్థన చేస్తారా? మీరు గొప్పవాళ్ళే. ఏమండి? 8 గంటలు ప్రార్థన చేస్తే గొప్పవాళ్ళు అనుకోండి. విశ్రాంతి దినం రోజంతా శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు దేవుని సన్నిధిలో గడుపుతున్నారా? గొప్పవాళ్ళే. గడుపుతున్నారండి అందరూ? మరి గుర్తుపెట్టుకోండి, మేము విశ్రాంతి దినం అని చెప్పకండి. ఎవరు కూడా గర్వపడడానికి వీళ్ళే. దేవుని చెప్పిన మాట మనం వింటున్నాం అంతే, అంతే తప్ప నువ్వు గర్వపడడానికి అమ్మో మీరండి దేవుని రాజ్యం వెళ్ళరండి, మేమండి వెళ్తామండి. ఏంటంటే చాలా జాగ్రత్త. వాళ్ళకంటే నువ్వు హెచ్చించుకోవడానికి వీలేదు. ప్రతి విషయంలో మనం చూసుకోవాలి. ఎవరైనా సరే ఈ పండుగను ఆచరించాలనుకుంటే, దేవునికి అర్పించాలని కోరుకుంటే, వాడు దాసుడైనప్పటికీ కూడా అన్యుడైనప్పటికీ కూడా పస్కా కట్టడిని బట్టి మాత్రమే వాడు కూడా ఈ పండుగను ఆచరించాలి అని దేవుడు చెప్పారు. అన్ని కొటేషన్లు చూపిస్తే నాకు టైము సరిపోదు. ఏమండి? అన్యుడైనా వాడు దాసుడైనా మేము కూడా యేసు ప్రభుని నమ్ముకోవచ్చండి. ఎవరైనా వాడు దాసుడైనప్పటికి కూడా, అయ్యగారు నేను కూడా దేవునికి అర్పణ ఇవ్వచ్చా? అర్పణ ఇవ్వడం అంటే ఎంత సంతోషం ఎవరికైనా. దేవుని స్తోత్రం చెప్తాం. మీరు కానుక ఇవ్వకుండా ఆగండి, నేను చెప్తాను. కానుక మీరు ఎవ్వరు ఇవ్వద్దండి అంటే మీరు ఏం చేస్తారండి? దెబ్బలాడరా? కానుక ఇవ్వకుండా ఎలాగ ఉంటామండి దేవునికి అంటారా? అనరా? మా పాలేరు ఉన్నాడు కదా, ఏమంటున్నాడంటే, ఏంటో ఇక్కడికి వచ్చాను నేను, నా మనసులో ఒక దేవుడు, మీరు ఒక దేవుడు, నాకు ఒక దేవుడు. నేను కొబ్బరికాయలు కొట్టేవాడిని, రకరకాలు చేసేవాడిని, అసలు అవన్నీ లేకుండా పోయినాయి. నా మనసు బాగా కష్టంగా ఉంటుందంటండి. ఏంటంటండి? ఎప్పుడు కూడా నేను ఎక్కడికో వెళ్ళి చేసేవాడిని, అక్కడికి వెళ్ళలేకపోతున్నా, ఇక్కడ ఉండలేకపోతున్నా. నా లోపల కంగారు పెడుతుంటే దండం పెడుతున్నాడు అంటండి వాళ్ళ దేవుడికి. ఏంటంటండి? అంటే దేవుడికి ఏదైనా అర్పించాలని కోరుకుంటుంది. నువ్వు అర్పించినప్పుడు అది అంగీకరింపబడేటట్లుగా, అంటే హేబెలును అతని అర్పణను దేవుడు అంగీకరించాడు, కయ్యేనును అతని అర్పణను ఆయన అంగీకరించలేదు. హేబెలు అర్పణను దేవుడు అంగీకరిస్తే ఏమొస్తుందండి? బహు సంతోషం వస్తుంది, ఆశీర్వాదాలు వస్తాయి, దీవెనలు వస్తాయి. దేవుడికి ఇస్తే దేవుడు మరలా ఇస్తాడు అని ఆశ ఉంటుంది కదా. దేవుడు చూస్తూ ఉంటాడని. మరి కొంతమందికి అయితే అది కూడా ఉండదులండి. ఇక వారి కడుపే వారి దేవుడు అంటండి. ఏంటంటండి? ఒక ఆవిడ అంది నాతో, ఏమండి మరి చనిపోయింది పాపం ఆవిడ, తాతారావు గారే భార్య అని. ఫస్ట్ ఏమి పూజ చేస్తాం, మన కడుపే ఫస్ట్ దీనికి పడేస్తేనే కానీ ఆ తర్వాత ఆ దేవుడికి నైవేద్యం పెట్టలేకపోతున్నాం. ఏం చేయాలి? నీరసం వచ్చేస్తుందంట. కాబట్టి ఏంటంటే వారి కడుపే వారికి దేవుడు. అసలు దేవుడి కోసం కొంతమంది పట్టించుకోలేరు. కానీ దాసుడైనప్పటికీ కూడా, అన్యుడైనప్పటికీ కూడా, ఒకవేళ మేము కూడా యేసు ప్రభుని నమ్ముకొని యేసు ప్రభుకి అర్పించాలని ఉందమ్మా, ఎలాగా అన్నారు అనుకోండి, అమ్మా కుమారి ఇట్రా, ఇదిగో ఈ డబ్బులే పస్కా పండుగలో వేయండి, వందనాలండి అమ్మగారు, వందనాలండి. ఏమండి ఫలితం ఉంటుందండి? ఫలితం ఉంటుందా? ఎక్కడ కానుక ఇచ్చారు, అక్కడ ప్రక్కన శ్రీరామనవమి అని జరుగుతుంది, అక్కడ కూడా ఏం చేస్తారు? అక్కడ కానుక ఇస్తారు. అంతేనా? ఎవరికైనా ఇస్తారు. ఎమ్మెల్యే వచ్చారనుకోండి, మీకు ₹1,00,000. అయ్యగారండి ఎంత సంతోషం అండి. ఏంటంటే యేసుప్రభు అలాంటి ఏమి లక్ష్య పెట్టరు. యేసుప్రభు పెద్ద పెద్ద కానుకలనేమి లక్ష్య పెట్టరు. గుర్తుపెట్టుకోండి, మీరు పరిశుద్ధంగా ఉండాలి, మీరు పవిత్రంగా ఉండాలి. మీరు ₹10 తెచ్చుకొని వేసుకోండి, మీ దగ్గర ఉన్నది. మీరు ₹1,00,000 ఇస్తున్నానని గర్వపడని అవసరం లేదు. ఒక ప్లాట్ ఇచ్చేస్తున్నానండి అంటే దానివల్ల ప్రయోజనం లేదు. ఆ ప్లాట్ని బట్టి దేవుడు పరలోక రాజ్యంలో చేర్చుకోడండి. అర్థమవుతుందండి? గుర్తుపెట్టుకోండి, మీరు పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. యేసన్న గారి టీంలో ఒక వాకిలి ఊడవాలి అంటే ప్రార్థనా పరులు అయి ఉంటేనే వాకిలి ఊడవాలి. అంట్లు తోమాలి అంటే పరిశుద్ధపరచబడిన వారైతేనే అంట్లు తోమాలి. అక్కడ అర్థమవుతుందండి? అక్కడ
ఒక్క చిన్న హెల్ప్ ఏదైనా చేయాలి దేవుని మందిరంలో అంటే పరిశుద్ధత కావాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు చేయడానికి కుదరదు. అందుకే నేను ఎవరిని పెడితే వాళ్ళు భోజనాలు పెట్టేస్తే సంబరం అన్నట్టు ఊరుకు ఏమి మురిసిపోనండి. ఎందుకని? దేవుడు అంగీకరిస్తున్నాడో లేదో మనకెందుకు? అవునా కదండి? పెట్టేయండి పాపం పెట్టండి అమ్మా, లేకపోతే ఎప్పుడు అడుక్కోలేదండి. నేను ఎప్పుడు కూడా ఈ మందిరం కోసం ఎప్పుడైనా కానుకలు అడగడం చూసారా ఎవరైనా? వాళ్ళ కానుక మీరు అంగీకరిస్తేనే వాళ్ళు ఇవ్వాలి ప్రభువా, మేము ఇస్తామని చెప్తే మీరు అంగీకరిస్తేనే ఇవ్వండి ప్రభు. అంతేగాని మనుషుల దగ్గరికి వెళ్ళి చీటీ పట్టుకొని పుస్తకం పట్టుకెళ్ళి మీరు ఒక 10 కట్టలు రాయండి, 20 కట్టలు రాయండి అని నేను ఎప్పుడు కూడా అడగల. ఎందుకు అంటే దేవుడు అంగీకరించందే దానివల్ల ప్రయోజనం ఉండదు. ఎవరైనా సరే మీరు పస్కాని ఆచరించాలంటే హైదరాబాద్ నుంచి వస్తారు, ఒక కళ్యాణ మండపం తీసుకుంటారు, ప్రతి వారం రొట్టె ద్రాక్ష రసం ఇచ్చేస్తారు. ఏమ్మా మీరు బాప్తీసం తీసుకురా? తీసుకోలేదే. ఏంటంటే బాప్తీసం తీసుకోకర్లా. పెళ్ళయిందా? పెళ్ళవలా. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు తన కలిసి ఉంటున్నారు? 10 years అయిపోతుంది. తాళి కట్టించుకోలే. ఎప్పుడో తాళి కడతాడు భర్త. ఏమండి? అలా వాక్యాలు ఏం చెప్తారు నాకు తెలియక అడుగుతున్నా. ఏమండి? వాక్యాలు ఏం చెప్తారు? చాలా జాగ్రత్త. వ్యభిచారులు వచ్చి, దొంగలు వచ్చి, ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి ఇక్కడ భోజనం అక్కడ బయట పెట్టొచ్చండి. అన్నం పేదలకి అన్నదానం పెట్టండి. ఏం దానం? అన్నదానం పెట్టొచ్చు. యేసు ప్రభు శరీరం తిని యేసు ప్రభు రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు అంటే వాడికి కట్టడలు ఉన్నాయండి చేసుకోవడానికి. వాళ్ళు ఏం చేయాలి? నికోదేము దేవుని మరి పగలు రావడానికి అంత ధైర్యం సరిపోక రాత్రిపూట యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, బోధకుడా, నీవు పరలోకం నుండి దిగి వచ్చినటువంటి దేవుని కుమారుడు అని నేను ఎరుగుదును. మేము పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలి? ఏమండి? అంటే నీవు ప్రజలకు బోధించేవాడు అయి ఉండి ఇది నీకు తెలియదా? ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు. క్రొత్తగా జన్మించడం అంటే ఒక ముసలివాడైనటువంటి మనుషుడు మరలా తల్లి గర్భంలోకి వెళ్ళి పుడితే అప్పుడు పరలోక రాజ్యం వెళ్తారా? ఏంటంటే ఆయన ప్రశ్న. మరి అందరికి బోధిస్తున్నా, నీకు అర్థం కాలేదా? ఒకడు నీటి మూలమును ఆత్మ మూలమును జన్మించితేనే గాని పరలోక రాజ్యానికి వారసుడు కాడు. బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకున్న తర్వాత మరి ఏం చేయాలండి? ఆయన శరీరం, నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం కలవాడు, అంత్య దినమున వాణ్ణి లేపుతా. ఆయన శరీరం తినకుండా, ఆయన రక్తం త్రాగకుండా పరలోక రాజ్యానికి ఏ మాత్రం వెళ్ళరంట. కొన్ని సత్యాలు మీకు తెలవాలి. ఏంటంటండి? మీరు బాప్తిసం తీసుకోవాలి. మీరేం చేయాలి? ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగితే అప్పుడు యేసు ప్రభు శరీరంగా మీ శరీరం మార్చబడుద్ది. అర్థమవుతుందండి? అంతేగాని ప్రభు ఈయన పరలోకంలో పెట్టుకుంటే ఆడు ఉండడండి అక్కడ. ఆ లైటింగ్ కానీ ఆ టైప్ కానీ ఏం చూడలేడు. అక్కడ నిలబడ ఆ సౌండ్ వెళ్ళలేడు. అమ్మని కుదరదండి, నేను వెళ్ళిపోతున్నానండి. ఏం చేస్తాడు వాడు? పాతాడానికి పరిగెడతాడు. అర్థమవుతుందండి? చచ్చిపోయిన వారి కోసం ప్రార్థన చేస్తాం కదా, ఏం చేస్తాం? ప్రభువా ప్లీజ్ తండ్రి, మన మనసు కూడా బాధ అనిపించి ప్రార్థన చేస్తాం. మరి అక్కడ నిలబడాలి. బాప్తిసం తీసుకొని ఉంటే ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగితే యేసు ప్రభు మాత్రమే నిజమైన దేవుడని, ఆయన నా కోసం రక్తం కార్చాడు, ఆయన రక్తమే నన్ను అర్హునిగా చేసింది, నాలో ఏమీ లేదు అని వాడు తెలుసుకుంటే ఏమన్నా దేవుని రాజ్యంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని పండగ అండి, బాప్తిసం తీసుకుంటారా? వచ్చే సంవత్సరం తీసుకుందామండి. ఈ సంవత్సరం వచ్చేసింది, మళ్ళీ ఏమంటారండి? చప్పగా ఊరుకుంటారు. వాక్యం చెప్తుంటే ఈ రోజు పండక్కి కరెక్ట్ వాక్యం చెప్తారు, బాప్తిసారి వాక్యం. ఇవాళ మిస్ చేసేయడమే. ఎలాగైనా సరే ఏం చేయాలి? అంత భయాలు అక్కర్లేదు, డేరిగా ఉండండి. పర్వాలా, సేవకులకి ఏం భయపడక్కర్లేదు, దేవునికి మాత్రమే భయపడండి ఎవరైనా. అంతేనా కాదండి? సేవకులు మాత్రం భయపడి గడగడగడలాడతా సేవకులు అంటే ఎంత భక్తి పరులు అనిపించుకోవాలా అని సేవకులు ఎదుట ఉండి దేవుడి ఎదుట అంటే ఏంటి? చాటుగా చేస్తావే, అది దేవునికి డైరెక్ట్ కనపడద్ది. నువ్వు అక్కడ ఉండి చేస్తావు కదా, మీ ఫ్రెండ్స్ ఉండి చేస్తారు కదా, మీ బంధువులు ఉండి చేస్తారు కదా,
సంఘానికి దూరంగా ఉండి చేస్తారు కదా, అప్పుడు చూస్తూ ఉంటాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్తాం. కాబట్టి ఈయన అంటాడు, క్షయమైన ఆహారం కోసం కష్టపడ్డు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో చెప్తారు ఆయన. క్షయమైన ఆహారం అంటే మోషే ఆకాశం నుండి మన్నా కురిపించాడు, నువ్వు మా కోసం ఏమిస్తావు? ఏమండి, వాళ్ళు రోజు రొట్టెలు తింటున్నారంట అండి, ప్రార్థనకు వస్తున్నారు సంతోషంగా. ఆ రొట్టెలు మంచి టేస్ట్ ఉంటాయి కదా. ఏమండి, ఎందుకని? ఇంతకు ముందు జబ్బు రసం పోసావయ్యా, ఇప్పుడు మంచి రసం ఉంచుకున్నావని పెండ్లి ప్రధాని చెప్పాడు, నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడినప్పుడు. ఇప్పుడు రొట్టెలు, అసలు రొట్టెలు అయితే ఎండిపోయి పీకిపోయి ఉంటాయి. ఏమండి, 5 రొట్టెలు 2 చేపలు ఎలాగుంటాయి? ఎండిపోయి పీకిపోయి కిరిక్కుమంటాయి. ఏమండి, ఇప్పుడు ఫ్రెష్గా తయారైనవి ఆయన మాటతో ఆ రొట్టెలు ఎలాగుంటాయండి? ఏ మానవుడు చేయలేడు అంత రొట్టెలు. అబ్బబలే ఉంటాయి ఆ రొట్టెలు. ఎక్కడ సువార్త అంటే అక్కడ పరిగెడుతున్నారంట అందరూ. రొట్టెలు తినడం వల్ల వెంబడించారంట. ఏమండి, అప్పుడు ఆయన అంటాడు, క్షయమైన ఆహారం కోసం కష్టపడద్దు. ఇప్పుడు తింటే సాయంత్రానికి అరిగిపోద్ది, మళ్ళీ రేపొద్దున వండుకోక తప్పదు. దానికోసం కాదు, మీ యొక్క మరి పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం నేనే. నన్ను తినేవాడు ఏంటి, ఆయన తినాలా? నన్ను తినేవాడు తనలో తాను నిత్య జీవం గలవాడవుతాడు, జీవం కలిగి ఉంటాడు. అర్థమవుతుందండి? యేసు ప్రభు శరీరం తిని యేసు ప్రభు రక్తం త్రాగడం అంటే నీవు కొంచెం భయం ఉండాలి, నీకు భక్తి ఉండాలి. నీకు నీ ఇష్టానుసారంగా ఉండి ఏం చేయకూడదు. కరెంటుని ముట్టుకోవాలనుకోండి, ఎలక్ట్రిషియన్ ఏం చేస్తాడు? మా ప్లాస్టిక్ చైర్ ఒకసారి పట్టరా. ఏమండి, ఏం చేస్తాడు? ప్లాస్టిక్ చెప్పులు వేసుకోవాలండి. ప్లాస్టిక్ చెప్పులు ఎక్కడ ఉన్నాయా? ఏం చేస్తాడు? మా కరెంటే అండి, రోజు పెట్టమనండి. ఏమండి, కరెంటు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? నియమాలు ఉండాలా వద్దా? ఉండాలా? యేసు ప్రభు శరీరం తినేటప్పుడు మాత్రమే కాదు, తిన్న తర్వాత కూడా ఆయన శరీరం, ఆయన్ని నువ్వు ఏంటి అంటే ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగిన మనం యేసు ప్రభు లాంటి శరీరమే. ఇదంతా కూడా ఎవరి శరీరం అయిపోద్ది? యేసు ప్రభు శరీరంగా మార్చబడుద్ది. దేవుని స్తోత్రం చెప్దాం. దీన్ని తీసుకెళ్లి సినిమాలు, షికార్లు, చొట్లు, బీడీలు, కళ్ళు, ఏమండి బూతి మాటలు, యేసు ప్రభు నీలో ఉంటాడా? నేను ఉండకుండానట్లు అంటాడు ఆయన. వాళ్ళు ఏం చేస్తున్నారంటే నాకు ఇష్టం కాని పనులు చేస్తున్నారు. ఆయన ఉండలేడండి. మీ దేవుడినైన యెహోవానగు నేను పరిశుద్ధుని కాబట్టి మీరును పరిశుద్ధులుగా ఉండాలి అంటే, మనలో ఆయన నివసించాలి అంటే అపవిత్రమైన దేని వల్ల మీరు అపవిత్రత తెచ్చుకోవద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక క్రైస్తవ జీవితం అంటే ఎలా ఉండాలి? ఎవరి కోసమో బ్రతకని అవసరం లేదు, నీవు చనిపోతే దేవుని రాజ్యంలో ఉండాలి. అర్థమవుతుందండి? ఒకవేళ పరీక్ష వచ్చిందా, నీవు నిలబడగలగాలి. నీ కుటుంబాన్ని రక్షించుకునేటువంటి జ్ఞానం కావాలి. కాబట్టి చాలా జాగ్రత్త. మరి క్షయమైన ఆహారం కోసం మనం కష్టపడక్కర్లా. ఈ జీవితంలో అన్ని ఇస్తాడు దేవుడు, కానీ వీటి కోసం కష్టపడక్కర్లా. మరి నిత్య జీవం ఇచ్చే అక్షయమైన ఆహారం, దేవుని కోసం బ్రతకాలి. దేవుని శరీరం తిని దేవుని రక్తం త్రాగి ఆయనలా మార్చబడి ఆయనలా దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలి. అలాగే ఒకసారి చూద్దామండి, మరి 1 కొరింథీ 13వ అధ్యాయము 11:23 అనుకుంటా. 1 కొరింథీ 11:23 ఉంటుంది. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుడికై దీన్ని చేయుడని చెప్పెను. ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు 11వ అధ్యాయానికి వస్తే, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఏం చేయాలంటండి? నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారం. పౌలు గారు ఎవరిని పోలి నడుస్తున్నారంటండి? ఎవరిని పోలి? మనం ఎవరిని పోలి నడుస్తున్నాం? ఏమండి, నిద్రపోతున్నారా? నిద్రపోండి. ఏమండి, మా చిన్నమ్మగారు అనేవారు నిద్రపోండి, మాట్లాడుకోండి. ఏమండి, నిద్ర రానివ్వకూడదు. కొంచెం సేపు వాక్యం వినాలి. వినాలా వద్దా? వినకుండా ఉండడం మంచిది కాదు. కష్టమైన దేవుని మాటలు మీకు ఆసక్తి ఉంటే మీరు వినగలుగుతారు. ఇక్కడ అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్తాడు. తర్వాత, మీరు అన్ని విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును
మెచ్చుకొనుచున్నాను. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలనని కోరుచున్నాను. ఏ పురుషుడు తల మీద మూసుకు వేసుకొని ప్రార్థన చేయను లేక ప్రవచించును, ఆ పురుషుడు తన తలను అవమానపరచును. ఏంటంటండి, ఇక్కడ సంఘంలోకి వచ్చారు, ఆయన వాక్యం బోధిస్తా ఉన్నారు. అందరూ కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అదేంటి అంటే, ప్రతి స్త్రీకి శిరస్సు ఎవరంటండి? పురుషుడు, అంటే భర్త. భర్త లేకపోతే భార్యకి విలువ ఉండదు. ఉంటదండి విలువ? భర్త లేకపోతే భార్యకి విలువ ఉండదు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ప్రతి స్త్రీకి పురుషుడు భర్త. పురుషునికి భర్త ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు యొక్క శిరస్సు ఎవరు? తండ్రి, పరలోకంలో ఉన్న తండ్రి. ఇవి మీరు తెలుసుకోవాలి. వీళ్ళంటండి ఏం చేస్తారంటే, కొన్ని ఇష్టాలు ఉంటాయి, ఆచారాలు ఉంటాయి, ఫ్యాషన్స్ ఉంటాయి. చక్కగా జుట్టు బాగా పెంచి మగోళ్ళు అందమైన రబ్బర్ పెట్టుకొని ఇక్కడ వరకు పెట్టుకొని చక్కగా ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తా. ఏమండి, ఆ డ్రెస్సు ఆడవాళ్ళు వేసుకునేదో మగవాళ్ళు వేసుకునేదో అర్థం కాదు. అర్థం అవుతుందండి? సంగీతం అనేటువంటిది చాలా అందమైంది. పరలోకంలో ఉన్నటువంటి దేవాది దేవుని దగ్గర లూసిఫర్ సంగీతం, తన పాటగాడు అందరూ సంగీతం వాయిస్తూ ఉండేవారు. వాడు ఏం చేశాడు అంటే, మరి దేవుని కంటే ఎక్కువ కావాలని కోరుకున్నాడు. వాడంటండి ఆడా కాదు మగా కాదు, అలా మారిపోయాడు. ఎలా మారిపోయాడు? హిజ్రాస్ని చూస్తాం కదా, హిజ్రాస్ అంటే ఎవరు? కొచ్చేవాళ్ళని అంటారు కదా. చిన్నప్పుడు 10th క్లాస్ వరకు ఏం చేస్తారు? అప్పుడు వరకు అమ్మతోనే ఉంటారు, అక్కలతోనే ఉంటాడు. ఫ్రెండ్స్ ఎవరు వాళ్ళకి? మగపిల్లలు ఫ్రెండ్స్ ఉండరు, ఆడపిల్లలే ఫ్రెండ్స్ ఉంటారు. పక్కన ఉన్నటువంటి వాళ్ళు అక్క అక్క అనుకుంటా తిరుగుతూ ఉంటాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు అంటే, ఒంటరిగా ఉన్నప్పుడు అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకుంటాడు. ఏం చేస్తాడు? ఇంకా అప్పటికే సరిగా మేసాలు గట్రా రావు కదండి. అప్పుడు ఏం చేస్తాడు? మెల్లి కాటికి పెడతాడు, బొట్టు పెట్టుకుంటాడు. ఏమండి, చక్క పువ్వులకు వస్తే అమ్మ కోసమని దండ కడతాడు. కానీ తలుపు వేసి విడిపెట్టుకొని చూస్తాడు ఇలా. ఏమండి, మీరు విన్నారో లేదు? ఇవన్నీ నేను విన్నాను, వాళ్ళు సాక్ష్యాలు చెప్తారు. అమ్మ చీర తీసి మెల్లి కట్టుకొని చూసుకుంటాడు. ఇంతలోకి ఒకడు వచ్చాడు అనుకోండి, వాళ్ళ అన్నయ్య కానీ ఏం చేస్తారు? 2 వీక్తారు. ఇది అదో పని చేస్తున్నాడు. ఏం పని చేస్తున్నాడు? ఏం పని చేస్తున్నాడు? వేదవ పని. మగోళ్ళు శారీ కట్టుకోవచ్చా? ఏమండి, కాటికి పెట్టుకుంటే బాగుంటుందా? చక్క జుట్టు కూడా ఇలా మాకలాగా పెట్టేసి చక్కగా అలా ఉండి వాక్యాలు చెప్తే బాగుంటుందా? ఇదే జరుగుతుందంట ఇక్కడ. ఇక్కడ మగవాడు జుట్టు పెంచుకోవడం అది పద్ధతి కాదు. మా సంఘాల్లో లేదు ఆ కట్టడే. మీరు కిందకి చదివితే మీకు అర్థమవుద్ది ఆ స్టోరీ. స్త్రీలు పైట్ చెంగులు లేకుండా ఉండడం మా కల్చర్ కాదది. ఏం చేయాలి? స్త్రీలు ఎలా ఉండాలి? జుట్టు పెంచుకోవాలి, కట్ చేసేసి ఇలా స్క్రాప్ లాగా ఉంచుకొని నేను మాట్లాడుతుంటే అది బాగోదు. అంటే సాగర్ జుట్టు పెంచి చక్కగా రబ్బర్ పెట్టుకొని ప్యాడ్ వాయిస్తున్నాడు అనుకోండి, నేనేమో క్రాప్ వేసుకున్నాను అనుకోండి, బాగుంటుందండి? జరుగుతున్నటువంటి విషయాలు, రకరకాల ఫ్యాషన్స్, ఏ డ్రెస్ వేస్తున్నారో ఏంటో తెలియని పరిస్థితి. ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, నేను ఎలా ఉన్నానో అలా ఉండండి. అంటే కొంతమంది చక్కగా జుట్టు పెంచుకొని వచ్చేవాళ్ళు ఉన్నారు, రబ్బర్ పెట్టుకొని వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూసినటువంటి పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి. ఆ తర్వాత చెప్తా ఉంటాడు, జనాలందరూ కూడా వచ్చేసి భోజనం కోసం కంగారు చేసేస్తా ఉంటారు, అల్లకొల్లం చేస్తారు. అప్పుడు చెప్తున్నాడు ఆ మాటను. కొంచెం 17వ వచనం చదువునారా ఒకసారి? మీకు ఈ ఆజ్ఞని ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకోండి. ఇంకొంచెం నేను పైన చెప్పింది మీకు కావాలితే కనుక 11వ అధ్యాయం చదువుకోండి. స్త్రీకి ఏంటంటే తల వెంట్రుకలు పైట చెంగుగా ఉన్నవి అని కూడా చెప్తాడు. స్త్రీలకి తల వెంట్రుకలు ఎలాంటివి అంట? పైట చెంగు లేకుండా ఉంటే డ్రెస్సులు బాగుంటాయండి. ఏమండి, బ్లౌజ్ వేసుకొని శారీ అంతా కుర్చీలు పెట్టుకొని బయటకు వచ్చారనుకోండి, ఎలా ఉంటుందండి? బాగోదు. అర్థమవుతుందండి? అందుకే వేరే వేరే దేశాల్లో అదొక రకంగా ఉంటారు అందరూ కూడా. అందమైన డ్రెస్సింగ్ అనేటువంటిది అందంగా ఉండాలి.
మనుషుల్ని మనిషిగా చూడాలి, అంతేగాని వేరే భావాలతో చూసేలాగా ఉండకూడదు అని చెప్తాడు. ఆ తర్వాత చెప్తాడు, నేను ఈ ఆజ్ఞను మీకు ఇస్తా, మిమ్మల్ని మెచ్చుకొనను, మీరు కూడి వచ్చేట. ఇప్పుడు పస్కా పండుగ అంటే అందరు ఎక్కడ ఉన్న వాళ్ళు వస్తారు. ఎలా వస్తారు? హైదరాబాద్ నుంచి వస్తారు, జంగారెడ్డిగూడ నుంచి వస్తారు, ఏమండి ఇంకా వేరు వేరు ఊరు వాళ్ళందరూ వచ్చేస్తారు. ఎక్కువ కీడుకే గాని ఏంటంటండి, చాలా మంది ఆ రోజున పస్కా పండుగ అంటే 16 దేశాల నుంచి వచ్చేవాళ్ళండి. ఎన్ని దేశాల నుంచి? 16 దేశాల నుంచి ప్రతి పండక్కి వచ్చేవాళ్ళు. వీళ్ళందరూ వచ్చి గందరగోళం చేస్తూ ఉండేవాళ్ళు. అలా మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలు కాదు. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో ఏంటంటండి, మీరు సంఘంగా కూడుకున్నప్పుడు, ఏమ్మా కొంచెం అది అందుకోండి, మేము వెళ్ళమండి అక్కడికి, కొంచెం అది చేయండి అమ్మా, మేము చేయమండి, అది ఆడ సంగతి ఆడు చేసుకుంటారండి, మాకు వద్దండి. ఒక బ్యాచ్ ఇటు, ఒక బ్యాచ్ అటు, ఒక బ్యాచ్ ఇటు. మీరు వచ్చినటువంటి విషయంలో మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు, మీలో యోగ్యులు ఎవరో కనబడాలంటే భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఎవడు గొడవకు దిగుతాడో, ఎవడు నోరు మూసుకుంటాడో, గొడవకు దిగినోడు దేవుని భక్తుడండి. ఏమండి, భిన్నాభిప్రాయం వచ్చింది, దెబ్బలాడేవాడికి సపోర్ట్గా వెళ్తే ఎంత సంతోషంగా ఉంటుందో. వద్దులే గొడవ వద్దులే అన్నాం అనుకోండి, ఏమంటారండి? ఏమంటారు? చేతగానోళ్ళు వేదవలు అంటేనా? ఇక్కడ చింతకాయలు ఎవరో కోసుకుపోయారండి చెట్టుకి. చింతకాయలు కోసుకుపోతే వాళ్ళు వీళ్ళు అందరు కలిసి మాట్లాడుకున్నారు, మనం పంచాయతీ పెడదాం అన్నారు. మహా అయితే ఒక 6 మూటలో 10 మూటలో పట్టుకుపోయి ఉంటారు. 3,000 రూపాయలు 4,000 రూపాయలు కోసుకుపోయి ఉంటారు. నేను అన్నాను, పోలే చింతకాయలకి నేను డబ్బులు ఇచ్చేస్తానులే అన్నా. ఏమండి, ఇప్పుడు పంచాయతీ పెట్టి రచ్చ చేస్తే బాగుంటుందా, సింపుల్గా అయిపోతే బాగుంటుందా? చెప్పండి, మీరు న్యాయం చెప్పండి. అంతేగా నోరు మూసుకుని, అదేంటది మనం లైన్ పెడితే ఇదంతా కూడా లైన్ కుదరకుండా ఇలా పాడు చేస్తే ఎలా కుదురుద్ది? అన్నిట్లో మధ్యలో దూరి ఏం చేయాలి? అన్నీ ఆపుద్ది. మా తాతయ్య గారు ఒక ఏరియాకి వెళ్ళారంటండి. అక్కడ ఒక అమ్మాయి తప్పు చేసింది అని చెప్పి, ఏమండి ఆ అమ్మాయి ఏదో దొంగతనం చేసింది అని చెప్పి రూపాయి దొబ్బింది అంటండి. అప్పుడు రూపాయి దొబ్బింది కాబట్టి దీపం ఆర్పాలి అంటున్నారంటండి. అమ్మాయిని నీళ్ళల్లో తడిపేసి తీసుకొచ్చారంటండి, దీపం ఆర్పు అంటారంట. తాతయ్య కొత్తగా సేవకి వెళ్ళారంటండి. లేదు లేదు నేనే తీసుకున్నా రూపాయి అన్నాడండి. నేను తీసుకున్నా రూపాయి అన్నట. నువ్వెక్కడి నుంచి వచ్చి నువ్వు తీసుకోవటం? అదేంటది, ఆ అమ్మాయి ఏమో తీయలేదంటే దీపం ఆర్పు అంటున్నారు, నేను తీసానంటే నువ్వెవడవో అంటున్నారు, ఇది ఎక్కడ న్యాయం అండి అన్నాడంట. ఏమండి, రూపాయి నీకు కావాలి అంతేనా? అంటే గొడవ కావాలా? కొంతమందికి గొడవలు అంటే చాలా ఇష్టంగా ఉంటాయి. అంటే లోపల ఉన్నది సారాయో కల్లో తాగి వస్తారు, ప్రార్థనకు ఊసిపోక వస్తారు. దేనికి? ఎండి రండి ఆశీర్వాదం వస్తుందని భార్య తీసుకొస్తుంది. ఈడేం చేసి తాగి కూర్చున్నవాడు ఏం చేస్తాడు? ఊకుంట ఏదో గొడవ పెట్టాలి. మంచినీళ్ళు ఇవ్వండిరా అంటాడు. ఏమండి, ఎవడన్నా వినిపించుకోలేదు అనుకోండి, ఏం చేస్తాడు? నా మాట అంటే లెక్కలేదు, మొదలు పెడతాడు. కాబట్టి ఏంటి అంటే ఇక్కడ అంటాడు, మీరు ఎక్కడికక్కడ సైలెంట్గా ఉండడం నేర్చుకోవాలి. భేదాభిప్రాయాలు పెట్టేవారిగా ఉండకూడదు. ఒకవేళ భేదాభిప్రాయం కనబడినప్పటికీ కూడా మనం ఏం చేయాలి? సైలెంట్గా వెళ్ళిపోవాలి. ఎందుకు ఆ గొడవలు ఎందుకు అని చెప్పి సైలెంట్ అయ్యేవారిగా ఉండాలి, అంతేగాని మనం గొడవలకి దిగకూడదు. మీరందరూ కూడి వచ్చుచుండగా, వీళ్ళందరూ కూడి వస్తున్నారంటండి. ఎలా వస్తున్నారు? ప్రభురాత్రి భోజనం అంటే పండక్కి అని చెప్పి అందరూ సంతోషంగా వస్తున్నారు. 4,000 మంది వచ్చారనుకోండి, అందరికి భోజనాలు ఉండాలా వద్దా? ఈ ప్రభురాత్రి భోజనం చేయనివ్వరంటండి. వాళ్ళందరికి భోజనాలే ముందు సరిపోతాయి అంట, హడావిడి చేస్తూ ఉంటారంట.
మీరందరూ కూడి వచ్చుచుండగా ప్రభురాత్రి భోజనం చేయుట సాధ్యం కావట్లేదు. ఏలయనగా మీరు భోజనము చేయనప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను ఏం చేస్తున్నారంటండి? వాక్యం అవుతుందా? ఇంకెంతసేపు అవుతుంది? పసకా తర్వాత తీసుకోవచ్చు. అక్కడ బూర్లు వేసారు, గారెలు వేసారు. ఏం చేయాలి? బూరి గారి కొంతమందికి వస్తాయి. నచ్చినమ్మ 2 తీసుకుంటుంది, నచ్చినమ్మ 4 తీసుకుంటుంది. ఆఖరి నెలలోకి ఏముంటుందండి? ఏమండి ఉంటుందండి? ఇప్పుడు నిన్న ఉందండి, గారెలు సగంలోనే అయిపోయినాయి. బూర్లు ఫోన్లో 2 వేసి చివరి వరకు వేసాను. ఇంకా చివరిలో మాత్రం ఒక్కొక్కటి ఎక్క. నాకు అనిపించింది పాపం మరి బూరి గారి కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఏళ్ళెందుకు సఫర్ చేయడం అని వేసాను. ఒక్క పిల్లోడికి మాత్రమే అలాగెళ్ళింది. ఆ పిల్లోడి మీద మనసు ఉంది నాకు, అయ్యో అని. కాబట్టి ఎవరికి నచ్చినట్లు ఒకడు ముందుగా భోజనం చేయాలని ఉంటాడు. ఏమండి? ఒకడు ముందుగా అని చెప్పి ఏమైపోతా ఉంటుంది? మీకు పాస్టర్ల మీటింగ్ జరిగినప్పటికీ కూడా అక్కడ కూడా కొట్లాట్లే ఉంటాయి, దెబ్బలాట్లే ఉంటాయి. ప్రశాంతంగా జరగడం అనేటువంటిది కనబడదు. పాస్టర్లు అంటే మరీ చిన్నపిల్లలాగా ఉరుగుతూ ఉంటారు. మరి వాళ్ళు ఏం నేర్చుకుంటారు నాకేం అర్థం కాదు. ఇందువలన ఏంటంటే ఒకడు ఆకలి కొంటాడంట, ఒకడు తినేసిన తర్వాత కూర్చోలేడాడు. ఏమంటే కూర్చోగలరా? ఒకడికి ఏమనిపిస్తుంది? అక్కడ అయిపోయిందండి అంటాడు. ఒకడు ఆకలి కొంటాడు. అందరూ ఒకేసారి తింటే సింపుల్గా వరుసగా బాగుంటుందా? ఇదేమి ఇక్కడ పస్కా చేసుకునేటువంటి వాళ్ళ కోసం మరి పౌలు గారు ఎత్తి చెప్తున్నటువంటి మాట ఇదేమి, మీ అన్నపానాలు పుచ్చుకోవడానికి మీకు ఇండ్లు లేవా? దేవుని మందిరం అంటే ఏంటి? పస్కా తీసుకోవడానికి మెయిన్. ఏమండి? భోజనం కోసం అని కాదు. అన్యజనులందరినీ పిలవడం అవసరం కాదు. పేదలను పిలుచుకొని తర్వాత భోజనం పెట్టుకోండి. ఈ పస్కా పండుగలో ఏంటి కంగారు చేయకూడదు. అన్యులు కూడా వచ్చి కూర్చున్నారండి, మీరు టయానికి చెప్పకపోతే ఎలా కుదురుద్దండి? నేను ఏమండి 30,000 రూపాయలు పెట్టి భోజనం పెట్టుకున్నాను, మరి 4 వచ్చారు అన్యులు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు? రావడం ఏంటి? భోజనం చేసి వెళ్ళిపోవాలి, మీరు వడ్డించాలి, పాస్టమ్ గారు కూడా పరిగెత్తుకుంటూ వచ్చేయాలి. అవునండి, అంతేనండి. అక్కర్లేదండి అలాంటి భోజనాలు గట్ట మనకి తలనొప్పిగా. చక్క వాక్యం కరెక్ట్గా వెళ్ళాలి. అర్థమవుతుందండి? అన్యజనులు వచ్చి ప్రార్థన అవ్వకుండానే 12 గంటలకు వచ్చి 12 గంటలకు ఆకలేసేస్తుంది అంటే ఎలా కుదురుద్దండి? వీళ్ళు ఎన్ని గంటలకు వచ్చారు? పని చేసుకుంటూ ఉంటారు, బలవంతం మీద వస్తారు. అర్థమవుతుందండి? మీరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళగానా అలాంటి వాళ్ళు ఉన్నారు, ఇంటికాడ తినండి అయ్యా, రాత్రి వండిన అన్నం ఉంది, కంగారు పడకండి, పెట్టేటప్పుడు రండి. అంతేగాని దెబ్బలాట్లు గట్రా ఇక్కడ కనబడకూడదు దేవుని సన్నిధిలో. అంతేనా కాదా? ఇక్కడ ఇదే మీ అన్నపానాలు పుచ్చుకోవడానికి మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? క్లాసుగా ఉన్న వాళ్ళు ముందు తినేస్తారా? పేదవాళ్ళు ముందు వెళ్ళలేరు కాబట్టి వాళ్ళు ఆకలితో ఉండవలసిన పరిస్థితులు ఉన్నాయా? దేవుని సంఘాన్ని తిరస్కరించకూడదు. ఎటువంటి పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? క్రమంతో, మర్యాదతో ఉండాలి. హైదరాబాద్లో ఒక చర్చ్ ఉందండి, ఏసన్న గారితో పాటు చేసిన చర్చి. మా ప్రక్కన ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ అంకుల్ గారు వాళ్ళ మేనల్లుడు అక్కడికి జాయిన్ అయ్యాడు. అక్కడ చిన్ని చెప్పలు ఉంటాయంటండి, బుడ్డి చెప్పల్లాగా. అక్కడ జావ కాస్తారంట. ఏమండి? రాగి జావ కాస్తారంట. ఒక బండ చట్నీ ఒకటి ఉంటుందంటండి. ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా అలా క్యూలో నిలబడి ఆ బండ చట్నీ, ఒక్క వైట్ డ్రెస్ కాకుండా ఒక్క సివిల్ డ్రెస్ కూడా కనబడకూడదు అంటండి. నెల మొదటి వారం అందరూ వైట్ డ్రెస్ వేసుకోవాలి. సివిల్ డ్రెస్ వేసుకున్న అక్కడ ఉండి బాబు అంటాడంట ఆయన. ఏమండి? గజిటెడ్ ఆఫీసర్తో సహా ఆ బౌలు అంటే గబగబా తీసుకొచ్చి పరిగెత్తి పెట్టి పెట్టరు. ఆ బౌల్ తీసుకొని క్యూలో నిలబడాలంటండి, సైలెంట్గా ఉండాలంట. అర్థమవుతుందండి? ఆయన నార్మల్గా అంటే కొంచెం పెద్దోళ్ళు అయితే అధికారాలు వస్తాయి కాబట్టి చక్కగా చేస్తారు. కాబట్టి ఆ జావ పోయించుకొని ఇది బాగుందా ఇది బాగోలేదా కాదు, ఏం చేస్తారు? జావ పోయించుకొని ఆ పచ్చడి వేసుకొని అదే తింటారంట. దేవుని సన్నిధికి వెళ్ళి క్లాస్ ఏం పెడుతున్నారు? మటన్ పెడతారా? అయికావండి. హెబ్రోన్ చర్చిలో మటన్ చికెన్లకి తావులేదంటండి. ఓన్లీ పప్పు మాత్రమే, సాంబారు మాత్రమే అని చెప్పారంట. ఎవరు? భక్సింగ్ గారు. గొడవలు గట్రా ఉండవని చెప్పి. దేవుని సన్నిధి చాలా క్రమంగా జరగాలి, మర్యాదగా జరగాలి. తెలియని వాళ్ళు గందరగోళం చేస్తారు. కానీ చిన్నపిల్లలందరూ కూడా మరి అల్లరి చేస్తారు. పెద్ద ఎదిగిన తర్వాత కూడా అల్లరి చేస్తే
బయటికి వెళ్ళి కూర్చున్నా బాగుంటుందా? పెద్ద దిగిన తర్వాత కూర్చున్నా బాగోదు. కాబట్టి ఏంటంటే మనం నేర్చుకోవాలి దేవుని సన్నిధిలో. చదువు. మీతో ఏమి చెప్పుదును? ఆ, దీనిని గూర్చి మిమ్మల్ని మెచ్చుదునా? మెచ్చను. నేను మీకు అప్పగించదాన్ని ప్రభు వల్ల పొంది తిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై. భోజనాలు కాదండి, అక్కడ ఒక రొట్టెని ఎత్తుకొని విరిచి తలా చిన్న ముక్కలు ఇచ్చారు ఆయన. ఇది పంచుకొని తినండి, ఇది నా శరీరం, మీ కొరకై విరవబడినటువంటి నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోండి. నేను ఎంత కష్టపడ్డాను, నేను మీకోసం మీ నిమిత్తం నా జీవితాన్ని అప్పగించాను, మీకోసం నిందలు పడ్డాను, అవమానాలు భరించాను, కొరడా దెబ్బలు భరించాను. కొంచెం సేపు ధ్యానించండి. నా శరీరం తీసుకున్నప్పుడు ఏమండి మీరు కూడా ఇలా అయిపోవాలి, కానీ మీ పక్షంగా నేను నిలబడ్డాను అని గుర్తు చేసుకోండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, నా అదిరేనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆయన పాత్రను ఎత్తుకొని ఆ యొక్క ద్రాక్ష రసాన్ని, ఇది నా రక్తం అంటే ఆ రాత్రి అప్పగింపబడతాడు ఆయన, తెల్లారి సిలువేస్తారు. ఏమండి కాబట్టి ముందే ఆయన ఇస్తా ఏం చెప్తున్నాడు? ఇది నా రక్తం. ఆ రోజున గొర్రె పిల్లను వధించుకొని తినేవారు, దాని శరీరం తిని ఆ రక్తాన్ని ద్వారపు మరి నిలువు కమ్ముల మీద, పై కమ్ము మీద పూసేవారు కదా. ఇప్పుడైతే యేసుప్రభు యొక్క శరీరం తిని ఆయన రక్తం త్రాగాలి అంటే ద్రాక్షరసం దానికి మారుగా ఇచ్చారు ఆయన. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనేది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణాన్ని ప్రచురిస్తారు. గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా, భయంతో, భక్తితో, ప్రభువా మరి నేను నీ శరీరంలో పాలు పుచ్చుకుంటున్నాను, మీ రక్తంలో పాలు పుచ్చుకుంటున్నాను అని మీరు ఎప్పుడైతే భక్తితో తీసుకుంటారో మీలో దేవుని ఆత్మ ఉంటారు. దేవుని స్తోత్రం చెప్తాం. మీ శరీరం దేవుని శరీరంగా మార్చబడుద్ది, మీ యొక్క ఆలోచన దేవుని ఆలోచనగా మార్చబడుద్ది, మీ కోపం ఉంటే కోపం పోద్ది, మీకు గర్వం ఉంటే గర్వం అంతా పోద్ది. ఏమండి పాత రోజుల్లో ఉన్న మీకు ఇప్పుడున్న మీకు ఏమాత్రం పోలిక ఉండదు. కాబట్టి ఎవడు ప్రభు యొక్క రొట్టెను ఏంటంటే ఆయన శరీరం అనమాట, అంటే అయోగ్యం అంటే ఏంటి గ్రహించకుండా పర్వాలేదులే ఇది దేవుని శరీరమా అనేసి ఇష్టం వచ్చినట్టు తీసుకొని తిన్నారనుకో, లేక ఆయన పాత్రలోని త్రాగును ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధులు అవుతారంటాడు. అర్థమవుతుందండి? ఇష్టం వచ్చినట్టు తినకూడదు. తలస్నానం చేసి తెల్ల బట్టలు కట్టుకొని, కొత్త బట్టలు కట్టుకొని, ఏమండి కొత్త బనీని వేసుకొని, ఏమండి పండగకి కొత్త చెప్పులు కూడా వేసుకొని వచ్చి రొట్టి ద్రాక్షరసం తాగాల తినాలా? ఏమండి నాకు చిన్నప్పుడు తెలియకపోతే అన్ని బట్టలు ఇస్త్రీ చేసేసి కవర్లో పెట్టేదాన్ని, సుబ్బారాయుడు వెళ్ళేటప్పుడు బస్సులో ఎవరన్నా అంటుకుంటారని. ఏమండి అవి కాదు, కానీ ఏంటంటండి అయోగ్యం అంటే ఏంటంటే నీలో పాపం ఉందని నీ మనస్సాక్షి చెప్పుద్ది, నేను చెప్పక్కర్లా, దేవుడు నీతో చెప్పనవసరం లేదు. నీవు అయోగ్యం అనగానే ఏమంటది? నువ్వు చేసావుగా తప్పు అంటదా అందండి మనస్సాక్షి. పలానా వాళ్ళని తిట్టావు కదా నువ్వు, పలానా వాళ్ళని తిరస్కరించావుగా నువ్వు, ఒక మాట ఎందుకు అంటాం అని చెప్తా ఉంటుంది నీ మనస్సాక్షి. లోపల మనస్సాక్షి కదండి, పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు, ఆయన ఒప్పుకో. కాబట్టి మనం ఏం చేయాలి? అయోగ్యం అంటే ఏంటి? ఆయన మనస్సాక్షి ఒప్పుకుంటున్నప్పటికీ కూడా దాన్ని త్రోసేసి తినేసి త్రాగేసినంత లోపల నీకు ఆశీర్వాదం రాదు. ఇస్కరియోతు యోధ ఏం చేశాడండి? తినేశాడు, త్రాగేశాడు, కానీ ఏం చేశాడు? పశ్చాత్తాపడలేదు, యేసు ప్రభుని
అప్పగించేశాడు. అలా కాదు గాని శరీరం తిని శరీరం రక్తం త్రాగేటప్పుడు ఏం చేయాలి? ప్రభువా నన్ను క్షమించండి, నా పాపాలన్నీ క్షమించండి. ఒకవేళ ఇంతకు ముందు ఎవరినన్నా ఏదన్నా అన్నాను, నన్ను క్షమించండి, నేను ఈసారి కాడి నుంచి మంచిగా ఉండేటువంటి కృప దయచేయండి అని ప్రార్థన చేసుకొని తీసుకుంటే సంతోషమే. త్రాగేసిన వాళ్ళు కూడా పర్వాలేదులే అని చెప్తే, నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి త్రాగేసి నెల మొదటి వారం అలా పాల్గొన్నాడు. అక్కడ స్తోత్రం అక్కాళ్ళ ఇంటికాడ జస్ట్ బండి ఇలా తిప్పుతా ఉంటే లారీ కొట్టేసింది. మరి వాళ్ళు చాలా కాలం పిల్లలు లేక 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 పుట్టారు వాళ్ళకి. ఏమండి, పుట్టినటువంటి పిల్లోడు ఎదిగాడు, పెళ్ళయింది. అంతే ఒక పిల్లోడే ఎలాగో ఈ అబ్బాయి బాగా త్రాగిపోతాయి, ప్రార్థనకి వెళ్ళి ఏమవుద్దులే అంటే నేను తాగేసి ఉన్నాను ఎవ్వరికి తెలియదని ఇలాగ ఎర్రటి కళ్ళు వేసుకొని నేను తాగేసి ఉన్నప్పుడు కూడా స్ట్రైట్గా ఉందామని ఏమండి రొట్టె తీసుకొని తినేసి తాగేశాడు. ఏమైపోయింది? చచ్చిపోయాడు. కాబట్టి అయోగ్యం అనేటువంటిది పనికిరాదు, మనుషుల కోసం చేయొద్దు. ఒకవేళ నువ్వు ఏదైనా పాపం చేస్తుంటే నాకు పాపమే నచ్చిందండి అంటే పాపం చేసేసుకో. అంతేనా కదా? అంతేనా కదా? ఏమండి, మళ్ళీ వచ్చి క్షమాపణ అడిగి మళ్ళా దాని వైపు తిరగను అంటే గనక ఇష్టమైతే తీసుకోండి. అంతేగాని నేను పాపము కంటిన్యూ చేస్తాను. ఏమండి, కొంతమంది చర్చిల్లోకి వెళ్తే ఎలా ఉంటుందంటే ఎంత ఏడ్చి ప్రార్థన చేస్తారు. నేను పాపిని ప్రభువా అని ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ చర్చి అడుగు బయట పెడితే మళ్ళీ మామూలే. ఇంకెందుకు ఆ ఏడుపు, ఎదవేడుపు? ఏమండి, పశ్చాత్తాపం అది ఎలా ఉండాలి? రక్షణార్థమైనటువంటి మారు మనసు. దుఃఖపడితే ఇంకా నీకు మారు మనసు రావాలి, అంతే తప్ప ఏదో పైకి దొక్కుబడిపోయి వెళ్ళిపోయి మళ్ళీ ఏంటండి అన్నీ మామూలు పొందే. అలాంటి వాళ్ళు పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజంలో నేను వార్చజాలను. అర్థమవుతుందండి? ఇష్టానుసారంగా ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి పండగంటే ఎలా జరిగింది అంటే ఎంతమంది ఉన్నారండి, అక్కర్లేదండి. ఎంతమంది ఉంటే పర్వాలా. మీరు పప్పుచారు బంగాళదుంప కూర వేసి పెట్టినా పర్వాలా. భక్తి పనులు ఇప్పుడు మీరు అందరూ కూర్చున్నారు, మాకు సంతోషం కాదనుకుంటున్నారా? ఏమండి, మేము ఎప్పుడు లెక్క పెట్టుకుంటాం అసలు అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, కష్టం వచ్చినా శ్రమ వచ్చినా. అంతేనా కదా? చీటికి మాటికి దేవుని సన్నిధికే పెండింగ్ పెడతారు. చిన్న పని ఉంటే పెండింగ్, కొంచెం అలసట ఉంటే దేవుని సన్నిధికే కదా. అలా కాదు, ఎప్పుడైనా సరే మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో టైం ఇచ్చుకుంటే దేవుడు చూస్తూ ఉంటాడు. చదువునా ఇంకొంచెం అయిపోద్ది. కాబట్టి ప్రతి మనుషుడు కూడా ఏం చేయాలంటండి? తాను పరీక్షించుకోవాలి. మీకు సమయం ఇచ్చి మరి జాగ్రత్త అమ్మా అని చెప్పినప్పుడు పర్వాలేదులేండి, వచ్చారండి తీసేసుకుంటే ఎంతమంది తీసుకున్నారు, ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు, ఫోటోలు తీయండి బాబు, అక్కడ రాయండి బాబు, అక్కర్లేదండి. ఎవరికి వాళ్ళు పరీక్ష చేసుకోవాలి. నేను కరెక్ట్గా ఉంటున్నానా లేదా? ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగి ఆయన లా ఉండకుండా నా ఇష్టానుసారంగా ఉండేటప్పుడు నేనెందుకు తీసుకోవడం? అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో త్రాగవలెను. చూడండి, ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు తానే ఏం చేస్తాడంటండి? హాని కలుగు చేసుకుంటాడంటండి. ప్రభు శరీరం అని మీకు శిక్ష రావడానికే తింటారంట. మీకు మేలు రావాలా, శిక్ష రావాలండి? మేలు రావాలి అనుకుంటే మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ఏమోనండి, నేను ఇంకా పాపంలో పడిపోతానేమో కాబట్టి ఇప్పుడే బాప్తిసం తీసుకోనండి. మరి మధ్యలో చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారు? ఏమండి, మధ్యలో చచ్చిపోతే పర్వాలేదా? ఏమండి, బాప్తిసం తీసుకోకుండా ఉంటారు నిర్లక్ష్యంగా, గబ్బుకుని చనిపోయారు అనుకోండి, నరకం వెళ్ళిపోవచ్చా? అంతేగా వాళ్ళ అర్థం. అసలు భయం ఉండాలి కదండి మనిషికి. పుట్టిన పిల్లలు ఎలా ఉండాలి? దేవుని రాజ్యంలో ఉండాలి. కాబట్టి తిని త్రాగువాడు వివేచింపక తిని త్రాగువాడు తనకు తనే శిక్షా విధి కలుగు చేసుకోవడానికి తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే బలహీనతలు కూడా వచ్చేస్తాయంట. ఇది ప్రభు శరీరం అని తిని త్రాగిన తర్వాత మనిష్టానుసారంగా ఉంటే బలహీనలు అయిపోతారంట, రోగులు అయిపోతారంట, చాలా మంది చచ్చిపోతారంటండి. ఏమండి, అర్థమవుతుందండి?
ఏమండి వీళ్ళందరికీ ఎందుకు వస్తుంది నిద్ర? నిద్రలు ఎందుకు వస్తుంది మీకు? వస్తుందా నిద్ర? వస్తుందా నిద్ర? చాలా మంది చనిపోతారంట. తినాలి, త్రాగాలి, కానీ మేలు కలిగేలాగా. ఏమండి? అంతేనా కదా? చదివే ముఖ్యం అనుకుంటారు, ఉద్యోగమే ముఖ్యం అనుకుంటారు, ప్రతీది ముఖ్యం అనుకుంటారు. అసలైన ముఖ్యమైనది మనుషులకు తెలియదు. కొంతమంది నిద్రించుచున్నారు. మీరు ఇష్టం వచ్చినట్లు ప్రభు శరీరాన్ని తినకూడదు, త్రాగకూడదు. చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే మనలో మనమే విమర్శించుకొని ఎడల తీర్పులోకి రావండి. యేసు ప్రభు తీర్పులో నిలబడాలి. నువ్వు ఆ రోజు పస్కా తీసుకునేటప్పుడు, నా శరీరం తిని త్రాగేటప్పుడు, కుమారి ఇగో వాక్యాలు వేయి బాబు, 2026 ఏమండి మార్చి నెలలో ఈ వాక్యం చెప్పింది. అది విన్నారు మీరు, కానీ మీకు భయం లేదా? పలానా పాస్టర్ గారు ఇచ్చేటప్పుడు కూడా చెప్పారు, మీకు భయం లేదా? ఏమండి? యేసుప్రభు యొక్క శరీరం తిని యేసుప్రభు యొక్క రక్తం త్రాగి ఇష్టానుసారంగా ఉంటే ఆయన రక్తాన్ని కాళ్ళతో త్రొక్కినట్టు అవుద్ది అంటాడు. లెక్క లేదన్నట్టు అవుద్ది. నువ్వు అన్నిటికంటే భయపడవలసింది ఎవరికి? దేవుడికే భయపడాలి, మనుషులకు కాదు. అయ్యో తీసేసుకోండి, బలవంతం పెట్టకండి. ఎవరు కూడా భర్తలకి బలవంతం పెట్టద్దు. మీ ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే లేదు. మీ ఇష్టమైతే పిల్లలకు కూడా ఏమని చెప్పాలి? నువ్వు పరిశుద్ధంగా ఉంటే తీసుకో. మనకు తెలియదండి బయట వాళ్ళు ఎలా ఉంటారో, మనకు తెలియదు. వాళ్ళు తిరుగుబాటు స్వభావాలతో ఉండి తీసుకుంటే ఏమైపోతారంట? తీసుకుంటే చచ్చిపోతారని కాదు, తీసుకోకపోతే బతుకుంటారని కూడా చెప్పలేం. కానీ ఎక్కువ దోషులు అయిపోతారు. తెలిసి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదు. మనసు మార్చుకొని పశ్చాత్తాపంతో తీసుకుంటే దేవుడు ఎంతో సంతోషపడతారు. దేవుని స్తోత్రం చెప్తాం. ఒకవేళ నిన్ను ఇక్కడ రోగం వచ్చిందా, ఇక్కడ శ్రమ వచ్చిందా, లోకంతో పాటు శిక్ష రాదంటండి. ఈ మంచంలో ఉన్నప్పుడు బాగా బాధపడుతున్నావు అనుకోండి, ప్రభువా నన్ను క్షమించండి అంటే నీ పాపాలు కొట్టివేయబడతాయి. అక్కడ తీర్పులోకి రావంటండి. యేసు ప్రభుని విశ్వసించిన వాడు తీర్పులోకి రాక జీవంలోకి దాటిపోతాడంటండి. అందుకోసమే ఇక్కడ శిక్షలు వస్తాయి. క్రైస్తవులు అయితే ఎక్కువ శ్రమలండి, ఎక్కువ శోధన వస్తాయండి. అవునా కాదండి? కాబట్టి చాలా జాగ్రత్త. మనం ఎలా ఉండాలి? తీర్పు పొందడానికి, అందరితో పాటు తీర్పు పొందడానికి కాదండి, తీర్పులోంచి దాటిపోవడానికే మనం వచ్చాం. కాబట్టి నా సహోదరులారా, ఏంటంట, భోజనం చేయడానికి మీరు వచ్చారనుకో, పాపం రత్నం గారు నీరసంగా ఉంది, ఆవిడ ముందు తినేయండి, సూర్యబాబు గారు నీరసంగా ఉన్నారుగా, ఆయన తినేవ్వండి అని మంచి మనసుతో ఎవరికి నీరసంగా ఉందో వాళ్ళకి ఏం చేయాలంటండి? హెల్ప్ చేయండి. అంతేగాని గబగబా యవనస్తులు అయ్యి ఉండి పరిగెత్తుకుంటూ వెళ్ళి ముందు తినేసి ఏమండి మేము గొప్పవాళ్ళం కదా అని అలా కాదు. మనం ఏం చేయాలి? దేవుని మనసు నీలో ఉంటే గనక నువ్వేం చేస్తావు? అందరికీ హెల్ప్ చేస్తావు. దేవుని స్తోత్రం చెప్తావు. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణం కాకుండానట్లు ఎవడైనాను ఆకలి కొన్నేళ్ళ, ఒకవేళ నేను కఠినంగా చెప్పనండి, ఎలా పస్కా రోజు మీరు మంచినీళ్ళు కూడా తాకండి, పస్కా అయ్యే వరకు మంచినీళ్ళు తాకండి అని చెప్పను. మీకు ఒకవేళ తీసుకోవాలనిపిస్తే, నీరసం వచ్చేలా ఉంటే ఏం చేయాలంట? ఇంటికాడ భోజనం చేసిరండి. మిమ్మల్ని ఎవ్వరూ బలవంత పెట్టట్లేదు. అంతేనా కదా? వాక్యంలో ఉన్నదేనా? అంతేనా కాదండి? యేసు ప్రభు చచ్చిపోయాడండి, అందుకే నేను మంచినీళ్ళు కూడా తాగట్లేదండి, బీపీ వచ్చిందండి, నీరసం అయిపోయాను అక్కర్లా. నీ మనసారా దేవుని స్తుతించగలిగితే చాలు. నువ్వు కడుపులో ఆహారం ఒకవేళ అది అభ్యంతరపరిచి వాక్యం ఎన్నివ్వకుండా చేస్తే కొంచెమే తిను, ఇంత నీరసం రాకుండా. అంతేకాని మీరు ఇంటి దగ్గర భోజనం చేసి రావచ్చు అని పౌలు గారే చెప్తున్నారు. ఇక్కడ చెప్తున్నారా లేదా? మీ దేహస్థితిని బట్టి మీరు చూసుకోండి. మిగిలిన సంగతులు అయ్యో ఉన్నాయి అంటాడు, అవి కూడా చెప్తాను అంటాడు ఆయన. ఇప్పటి వరకు మనకి ఈ విషయాలు బోధించారు. అందరూ రావడం సంతోషం, అందరూ దేవుని సన్నిధిలో వర్ధిల్లడం సంతోషం. దేవుని రాజ్యం అంటే, దేవుని సన్నిధి అంటే క్రమంగా ఉండడం మంచిది, క్రమశిక్షణతో ఉండడం మంచిది. ఒకళ్ళు వెళ్ళి పని చేసుకోకుండా, ఏమండి నేను అక్కడ ఫంక్షన్ జరుగుతుంటే వాళ్ళొకటి చేసా, వీళ్ళొకటి చేసి మన వాళ్ళు ఏం చేస్తారండి? వచ్చి రండి తినండి అంటే వస్తానండి మనం మాట్లాడుకుంటూ ఉంటారు. బయటికి వచ్చి ఏదన్నా గ్లాసులు ఇవ్వాలా, ఏదైనా పని ఉందా, ఏదుంది, నేనేం చేయగలను అని ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి. దేవుని సన్నిధి అంటే ఎవరో పెళ్లి కాదు,
ఏం చేయాలి మనం? పెద్దలుగా మీరు పెద్దవాళ్ళు చెప్తే బాబు ఆ పని చేయి ఈ పని చేయి అని పెద్దలు పురమాయించాలి. మీరు మీ ఇష్టమైన పనులు మీరు చెయ్యాలి. చిన్నపిల్లల్ని ఒక ప్రక్కన కూర్చోబెట్టుకోండి అమ్మా చక్కగా. ఒకడు మంచం మీద కూర్చుంటాడు, ఇంకొకడు చోట కూర్చుంటాడు, చికాకులు చేస్తుంటాడు, లైన్ కూర్చోబెట్టండి అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేయాలి? ఎవరి బాధ్యతలు వాళ్ళు తీసుకొని చక్కగా పెట్టుకుంటే బాగుంటుంది. అంతేగాని బాధ్యత లేని వారిగా ఉండకూడదు, ఏమండి అదార్తిగా ఉండకూడదు. దేవుడు పంచిపెట్టేవారు శుద్ధ మనసుతో పంచిపెట్టాలంటండి. వేసేవాడికి పెట్టారనుకోండి, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ కూడా వేయకూడదు. చిన్నపిల్లలకైతే కొంచెం వేసుకోవచ్చు, అందరికీ సమానంగా తినేటట్లు వేసుకోవాలి. కొంతమందికి బాగా తగ్గించి కూడా శుద్ధ మనసుతో పంచి పెట్టాలి అని ఉంది. పైన ఆయన చూస్తాడు, ఎవరికి ఎంత పెడుతున్నావో. నా వాళ్ళని ఒక్కరికైనా నువ్వు తేడా చేసావు అంటే ఆ పాయింట్ అక్కడికి వెళ్తుంది. అర్థమవుతుందండి? ఒక్కళ్ళని వదిలిపెడితే అది కూడా వెళ్తుంది. అక్కడ ఉంచుకొని నా కోసం అని ఉంచుకొని ఒక్కళ్ళకి మిగిల్చాను అనుకోండి, నీది పెట్టొచ్చు కదా అంటాడు కదా, అవునా కదా? పంచిపెట్టేవారు శుద్ధ మనసుతో. చాలా జాగ్రత్తగా ఉందాం. దేవుని సన్నిధి అంటే క్రమంగా ఉండడం నేర్చుకుందాం. అందరికంటే డిఫరెంట్గా, అందరికంటే మంచిగా, మెత్తగా, సంతోషంగా ఎదటివారి మన మాట వింటే ఎదటివారు ధైర్యపరచబడాలి, ఎదటివారికి సంతోషం కలగాలి మన మాట. అటువంటి విధంగా దేవుడు మనల్ని తయారు చేయనుగాక. ఈ పస్కా పండుగలో మరి ఒకవేళ దేవుని వాక్యం పెందరకాడ వెళ్తే పస్కాకు ముందు వింటారు, మరి వారం రోజులకు వస్తే నాకు తెలియదు కానీ ఇంకా వచ్చిన వాడు ధన్యులు. దేవుని స్తోత్రం చెప్దాం. విన్నవాళ్ళు దాన్ని అస్తమానం చెప్పాలంటే చెప్పలేం కదండి. కాబట్టి ఏంటంటే మరి ముందే ప్రార్థన చేసుకోండి. ప్రభువా నన్ను క్షమించండి, నేను చేయలేకపోతున్నాను, నేను ఉండలేకపోతున్నాను, నన్ను క్షమించండి, నన్ను నీ రాజ్య వారసునిగా చేసుకోండి, నేను నడవలేను కానీ నా చేయి పట్టి నడిపించండి అంటే మీరు బలవంతులుగా నిలబెడతాడు దేవుడు. మిమ్మల్ని వదిలిపెట్టడం, మీ దగ్గరికి వచ్చి పడి ఉన్న మీ స్థితిని చూసి దేవుడు నిలబెట్టుకుంటాడు. కాబట్టి ఈ రోజు నుంచి ప్రార్థన చేసుకొని ధైర్యంగా జయ జీవితం దేవుడు ఇస్తాడు. జయించినట్టు ప్రక్కన ఉన్న ఆ శోధన నువ్వు పట్టించుకోవు, అలా చేస్తాడు దేవుడు. అటువంటి మరి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగా. చిన్ని ప్రార్థన చేసి ముగిద్దాం. పరిశుద్ధుడైన పరమ తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఇంతవరకు ప్రభా మరి ఈ పస్కా పండుగలో ప్రభా మీ శరీరం తిని మీ రక్తం త్రాగువారు ఎలా ఉండాలో, ఆయన సంఘాల్లో బిడ్డలు ఎలా ఉండాలో అన్ని నేర్పించారు. మేము ఎలాంటి క్రమశిక్షణ కలిగి ఉండాలో పౌలు గారి ద్వారా మాకు తెలియచేశారు ప్రభా. మరి మీరు చెప్పారు క్షయమైన ఆహారం కోసం కష్టపడవద్దని, అక్షయమైన ఆహారం కోసమే కష్టపడమని మీరు సెలవిచ్చారు. మా ప్రయాస అంతా కూడా ఈ లోకంలో మీ రాజ్యం చేరుకోవాలి అని, మిమ్మల్ని సంతోష పెట్టాలి అని, మేము పరలోక రాజ్యంలో గొప్పవారిగా ఉండాలని కోరుకొని మీకోసమే జీవించే భాగ్యం మా అందరికి దయచేయమని, కూడి ఉన్న బిడ్డలందరినీ దీవించమని, నాయన ప్రతి సంఘాలను దీవించమని, మా ప్రయాణంలో కూడా తోడుగా ఉండి నడిపించమని యేసు ప్రభువారి దివ్యనామని అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.